యుద్ధం అనివార్యమైంది, ఇజ్రాయెల్ సర్వసన్నద్ధమవుతోంది. అదే సందర్భంలో జర్మనీ నాజినియంత హిట్లర్ని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తలుచుకున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, తన చుట్టూ ఉన్న దేశాలు ఇప్పుడు యుద్ధం చేస్తున్నటువంటిది యెమెన్, అట్లాగే తర్వాత లెబనాన్, మరొక వైపున ఇరాక్. అంటే డైరెక్ట్గా ఆ దేశాలు చేయట్లేదు. ఇరాక్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి అక్కడ కథ నడిపిస్తున్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, అట్లాగే పాలస్తీనాలో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తమ కథ నడుపుతున్నటువంటి హమాస్ తీవ్రవాదులు, అలాగే యెమెన్లో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తమ కథ నడుపుతున్నటువంటి హౌతీలు, లెబనాన్లో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కథ నడుపుతున్నటువంటి హెజ్బుల్లాలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ యుద్ధానికి చేస్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన దేశాలే కావడం, తీవ్రవాద సంస్థలు కూడా వాళ్ళే అయినటువంటి నేపథ్యంలో హిట్లర్ని గుర్తు చేస్తూ, హిట్లర్ ఆ రోజున యూదులందరినీ అంతం చేయాలని అనుకోలేదు, కానీ అతని సలహాదారుడు అయినటువంటి ఒక ముస్లిం సలహాదారు ఈ సలహాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ హింస అనేటటువంటి దానికి సంబంధించి, అంటే ఒక జాతిని అంతం చేయడం అన్నటువంటిది ఆనాడు ప్రారంభమైంది. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన యూదు జాతి అంతం అన్నటువంటిది నాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎదుర్కోబోతున్నాము, అది కూడా ఇట్లాగే. ఎందుకంటే ఇప్పుడు దాన్ని జెనోసైడ్ అంటారు, ఒక జాతి అంతం. వాస్తవానికి ఇజ్రాయెల్ గత దాదాపుగా 8-9 దశాబ్దాలుగా చేస్తున్నది అదే యుద్ధం. తన ఉనికి కోసం నిలబడేటటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పుడు తాజాగా ఇది ప్రధానమైనటువంటి స్టేట్మెంట్.